హలో అండి, పాత పద్ధతిలో ఉలవ కట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. చూసారు కదా, ఇదే ఉలవ పిండి అండి. ఉలవల్ని మంచిగా క్లీన్ చేసుకొని మిల్లికిస్తే మనకి ఇలా పౌడర్ అయితే ఇస్తారు. ముందుగా నిమ్మపండంత చింతపండుని నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. అందులోనే ఉలవ పిండి అయితే వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా మెంతులు అయితే వేసుకున్నాను. తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఫస్ట్ రెడీ చేసుకున్న చింతపండు ఉలవ పిండి రసాన్ని అయితే అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేకపోతే పొంగిపోయి పాడైపోతుంది. ఇలా 10 to 12 మినిట్స్ మనం మరిగించుకుంటే ఉలవ కట్టు అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. చల్లగా అయ్యే కొద్దీ ఇలా చిక్కగా అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఉలవ కట్టుని వేడివేడి అన్నంలో చికెన్ ఫ్రైతో పాటు తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సూపర్ కాంబినేషను. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.